హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక న్యూ మోడల్ బ్లౌజ్ కుట్టానండి. అదేంటో ఇవాళ మీకు చూపించాలని వీడియో తీశాను. అండ్ వర్క్ చేసిన బ్లౌజులు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. అండ్ ఇదేనండి శారీ. ఇది మన దగ్గర తీసుకున్న శారీ అనండి. లైట్ బేబీ పింక్ కలరు. అండ్ ఇలా ఇది పళ్ళుకి వచ్చిందండి. ప్రింటెడే, కాకపోతే సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చాడండి. ఒకళ్ళ ప్రింట్ పోదు, ఒకళ్ళ పోయిన సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. బేబీ పింక్ ఎవరికైనా బాగుంటుంది. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బచ్చల పండు రంగులో ఇచ్చాడండి. అయితే హ్యాండ్స్ వరకే వర్క్ ఇచ్చాడండి. హ్యాండ్ వర్కే ఇచ్చాడు. అక్కడక్కడ బుటీలాగా ఇలా ఇలా బుటీలాగా సింపుల్గా డిజైన్ ఇచ్చాడండి. కాకపోతే నేను అమ్మాయి మోడల్ పెట్టమంది. ఆ మోడల్కి ఎలా పెట్టాలో అని నాకు తెలియలేదు, అసలు అర్థం కూడా కాలేదు. ఏ మోడల్ లేసేస్తే ఓల్డ్ మోడల్ అయిపోతుంది కదా అని చెప్పి శారీలోనే చిన్న పీస్ కట్ చేసేసి సన్నగా కుచ్చి పోసేసి మొత్తం నెక్ ఆల్ ఓవర్ నెక్ ఇచ్చానండి. ఇలా రౌండ్ నెక్. అమ్మాయి హెవీ మోడల్ కూడా తొడగనంది, అందుకని చెప్పి ఇలా సన్న డిజైన్తో సన్న కుచ్చి పెట్టి దాని మీద బచ్చల పండు కలరే లేస్ వేసానండి. గోల్డ్ అండ్ బచ్చల పండు కలర్ది లేస్ వేసి, అండ్ కింద కూడా మళ్ళీ కింద నార్మల్గా ఉందండి, అందుకని చెప్పి కింద కూడా ఇలా రౌండ్గా పెట్టి కింద ఒక బటన్ పెట్టానండి. ఇంత చేసి మళ్ళీ వెనకే పెడితే మళ్ళీ హ్యాండ్కి పెట్టినట్టు కూడా మంచిగా అనిపించింది అని చెప్పి మళ్ళీ హ్యాండ్స్కి కూడా పెట్టానండి సన్న కుచ్చులు. ఇలాంటి ఇప్పుడు లేసులు కూడా వస్తున్నాయి, కాకపోతే మనకి శారీలో పెట్టుకున్న దానికి బయట లేస్ పెట్టుకునే దానికి తేడా ఉంటుంది కదండి. ఇది ఇప్పుడు వేసేది లుకింగ్ సూపర్ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పట్టు అండి. మామూలు పట్టే అనుకుంటా. ఇది వేరే వాళ్ళు కస్టమైజ్గా ఇచ్చారు నాకు ఈ శారీ. పింక్ గోల్డ్ కాంబినేషన్లో, బార్డర్ ఏమో రెడ్ అండి. రెడ్ మెరూన్ ఆ రెండింటి కాంబినేషన్లో వచ్చింది శారీ. అయితే ఈ శారీకి నేనే, వాళ్ళు చెప్పారండి వర్క్ చేయించమని, నేను ఇలా ఆఫట్ క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ వేయించుకొచ్చానండి. డిజైన్ వేయించుకొచ్చి ఇవాళ కుట్టానండి. ఇది హ్యాండ్స్కి కూడా ఇలా సింపుల్గా ఇలా వేయించుకొచ్చాను. వాళ్ళు సింపుల్గానే కావాలన్నారండి, హెవీగా వద్దన్నారు, అందుకని ఇలా సింపుల్గా చేయించుకొచ్చాను. హ్యాండ్స్కి ఫ్రంట్ కూడా ఇలా అండి, ఇంకా చేతి పని కూడా చేయలేదు. ఇదిగోండి ఇలా ఫ్రంట్ సింపుల్గా సూపర్గా ఉందండి. ఇలా శారీ మీద పెట్టి చూస్తే సూపర్ కాంబినేషన్ అసలు. ఇలా శారీ మీద పెట్టి చూడండి ఎంత కాంబినేషన్, అసలు గోల్డ్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్లో వర్క్ చేశారు కదా. అసలు ఈ శారీకి తగ్గట్టు ఇలా బ్లౌజ్ సూపర్గా ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓల్డ్ శారీ అంటండి, కస్టమైజ్గా వచ్చింది నాకు. ఇది ఇంకా ఐరన్ కూడా చేయించలేదు వీళ్ళు. ఇది కింద గోల్డ్ అండ్ కాంబినేషన్, ఇది కూడా బచ్చల పండు రంగు పింక్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా. అయితే దీని మీదకి బ్లౌజ్ పాత బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి నన్ను వర్క్ చేయించుకురమ్మన్నారు. దీని మీదకి ఇలా బెల్లం కలర్ అండి, దీన్ని బెల్లం కలర్ అంటారు, గోల్డ్ అంటారు. అలా దీని మీదకి వస్తే దీని మీద నేను ఇలా వర్క్ చేయించానండి. చూడండి ఎలా ఉందో. బచ్చల పండు థ్రెడ్ గోల్డ్ పైపింగ్ ఇలా చేయించుకొచ్చి ఫినిషింగ్కి చేయించుకొచ్చానండి. హ్యాండ్స్కి కూడా ఇలా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఇచ్చాడండి. ఇలా ఇది నెక్కి, ఇది ఫ్రంట్ నెక్కి ఇచ్చాడండి. ఇది చేయించుకొచ్చాను. ఇది రేపు కుట్టాలండి. ఇది కూడా ఫినిష్ అయిన తర్వాత వీడియో తీసి ఎలా ఉంటుందో ఏందని చెప్తాను. కాకపోతే దీనికి ఈ కలర్ పైపింగ్ వేసి మంచిగా కుట్టాలండి, సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ చూసినందుకు అందరికీ. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి అండి. నాలో ఇప్పుడు నేను తీసే వీడియోలో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే పొరపాటు ఉండొచ్చు, నా వాయిస్ సరిగ్గా ఉండకపోవచ్చు, చూపించే విధానం మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఏదైనా సరే మీరు ఒక కామెంట్ ఇస్తే దానికి నేను సరి చేసుకుంటానండి. థ్యాంక్ యూ, బాయ్.